నమస్తే. మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. ఇన్నాళ్ళు రాజకీయ ప్రచారాలు, ఆర్భాటాలు, హంగులు, ఎట్టకేలకు ఎన్నికలు ముగిసినాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఫలితాలు కూడా వచ్చినాయి. ఫలితాలను కనుక మనం విశ్లేషించినట్లయితే రాజకీయ పార్టీలు ఎవరు ఎంత గొప్పగా చెప్పుకోరు, వాళ్ళు ప్రస్తుతం ఏ స్థానం సంపాదించుకున్నారు, ప్రజల మధ్యలో వాళ్ళ యొక్క స్థానం ఏంటి అని మనం విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి పురపాలక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని చెప్పుకోవచ్చును. కాకుంటే కాంగ్రెస్ 90% వస్తుంది అనుకున్న ఫలితాలు నిజంగా సాధించాయంటే 90% ఫలితాలు సాధించలేదు. లేదు, మేము కూడా మా సత్తా ఏంటో చూపిస్తాం, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టినాం, మా వైపే ప్రజలున్నారు అని చెప్పి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలు కనుక చూసినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి స్థానాన్ని సాధించారంటే వాళ్ళు కూడా ప్రజల మధ్యలో అనుకున్న స్థానాన్ని సాధించలేకపోయారని చెప్పవచ్చును. అదేవిధంగా బీజేపీ కేంద్రంలో మోడీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, తెలంగాణలో వచ్చేసారి అధికారం మాదే అని చెప్పి బీజేపీ చెప్పి ఆ విధంగా నిజంగా ఆ ప్రయత్నాలు చేసిందా, మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తాను చాటిందా అని మనం కనుక పరిశీలించినట్లయితే బీజేపీ కూడా అనుకున్న మేరకు సాధించలేదు అని మనం చెప్పవచ్చును. సరే, 7 కార్పొరేషన్లు 166 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఎవరెన్ని సాధించారో మనం విశ్లేషించినట్లయితే 7 కార్పొరేషన్లలో 4 కార్పొరేషన్లలో పూర్తి స్థాయిలో స్పష్టంగా కాంగ్రెస్ ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. 3 స్థానాలు మిగతాయి చూసినట్లయితే 2 స్థానాలు హంగు ఏర్పడ్డాయి, ఇంకొక స్థానం కూడా హంగు పరిధిలో ఉన్నది కాంగ్రెస్ ఖాతాలోకే ఎంఐఎం పొత్తుతోటి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్కు ఎంఐఎంకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. గతంలో గ్రేటర్ హైదరాబాద్లో కనుక చూసినట్లయితే అధికారాన్ని ఏకంగా ఎంఐఎం కాంగ్రెస్ 50-50గా షేర్ చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి నిజామాబాద్లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్ ఖాతాలోకి అది పోతుందని మనం చెప్పవచ్చు. ఇక కొత్తగూడెం తర్వాత కరీంనగర్. కొత్తగూడెం సంబంధించినట్టు మనం చూసినట్లయితే అక్కడ సిపిఐ ఆధిక్యం చాలా ఉంది. సిపిఐ నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ. అది నిజానికి నిన్న జరిగిన ఒక స్టేట్మెంట్ కేటీఆర్ గారు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే సిపిఐకి మేము మద్దతు ఇస్తాం అని చెప్పిండు. మరి సిపిఐ కాంగ్రెస్ మద్దతు తీసుకుంటుందా లేకపోతే టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటుందా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరీంనగర్ ఎలక్షన్లను కనుక చూసినట్లయితే కార్పొరేషన్ ఎలక్షన్లలో బీజేపీ చాలా గొప్ప మెజార్టీ సాధించింది. నిజంగా అది బీజేపీ ఖాతాలోకి పోవాల్సినటువంటి సీటే. కానీ రాజకీయ ఎత్తుగడల్లో, రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ ఏదైనా ఎత్తుగడ చేసి అది తన ఖాతాలో వేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎక్స్ అఫిషియో ఓట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓట్లతోటి ఇంకేదన్నా క్యాంపు రాజకీయాలతోటి అది కూడా చేసే అవకాశం లేకపోలేదు. నిజానికి కాంగ్రెస్ నాయకులకు ఇన్ని సీట్లు ఎలా వచ్చినాయి, ఈ విషయాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే మేము అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాము, 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాము, ప్రజలు మమ్మల్ని నమ్మిర్రు, ప్రజలు మాకు ఓటేసారు, కాబట్టి నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో, నిజానికి ఈ ఎలక్షన్లను కాంగ్రెస్ నాయకుల కంటే ముఖ్యమంత్రి చాలా పరువుగా తీసుకున్నాడు, చాలా కీలకమైన శ్రద్ధ చూపించిండు. ఓ వార్ రూమ్ని ఏర్పాటు చేసి వార్ రూమ్లో మానిటరింగ్ చేసిండు. ఎక్కడ వీక్ ఉంది, ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎక్కడ ప్రత్యర్థులు ఉన్నారు, ఆ ప్రత్యర్థులను ఓడగొట్టాలంటే మనకు రెబల్స్ ఎవరున్నారు, ఆ రెబల్స్ను మనం ఎట్లా సంతృప్తి పరచాలి, ఇలా అనేక విధాలైనటువంటి సమీకరణాలను రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఒక వ్యూహాత్మకంగా అడుగులేయడం జరిగింది. అందుకే ఆయన ఆ విషయంలో మనము విశ్లేషించినట్లయితే రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చును. అధికార పార్టీకి మున్సిపల్ కానీ, స్థానిక సర్పంచ్ ఎలక్షన్ కానీ, లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ కానీ అధికార పార్టీకి స్థానాలు అప్పచెప్తారనేది అది కామన్.
కానీ కష్టపడిందే ఆ అధికార పార్టీకి అన్ని సీట్లు వస్తాయంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. అందుకే కాంగ్రెస్లో ఎన్ని లుకలుకలున్నా, ప్రభుత్వంలో ఎన్ని అసంతృప్తితో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ముఖ్యమంత్రి మంత్రులను జిల్లాలకు అప్పగించి, పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత జిల్లాలకు అప్పగించి, మీ పనితనానికి ఇవే ప్రామాణికత, మీరు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మీరు మంత్రిగా మీ విధులు నిర్వహించడానికి ఈ మున్సిపల్ ఎన్నికలే ప్రామాణికత అని చెప్పి వాళ్ళను కూడా కష్టపడేలా, ఎన్నికల్లో ఎక్కడికక్కడ తప్పులున్నా లేకపోతే మైనస్లున్నా వాటిని సరిదిద్దుకునేలా ముఖ్యమంత్రి గారు మంత్రులను ఆదేశించడం జరిగింది. ఆ ఫలితమే నిజంగా మనం చూసినట్లయితే 66 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యత సంపాదించారు. 7 కార్పొరేషన్లో 4 నుంచి 5 వరకు స్పష్టమైన అధికారం అందుకునే విధంగా అడుగులేశారు. కార్పొరేషన్ల విషయానికి వస్తే టీఆర్ఎస్ నిజంగా జీరోగా మిగిలింది. ఒకప్పుడు 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పరిపాలనలో కార్పొరేషన్ ఎలక్షన్లో నిజానికి ఒక్కటి కూడా కార్పొరేషన్ను దక్కించుకోలేకపోయింది. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులే కానీ టీఆర్ఎస్ నాయకులే కానీ ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రభుత్వం పైన ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారా, లేకుంటే ఆ ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకోవడంలో టీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళిందని ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఆలోచించకుండా టీఆర్ఎస్ నాయకులైనా ఆలోచించాలి. ఎందుకంటే టీఆర్ఎస్ తమ యొక్క లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో కూడా ఎదగడానికి కష్టం అనేటువంటి విమర్శకుల అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. అదేవిధంగా బీజేపీని చూసినట్లయితే బీజేపీ 8 మంది ఎంపీలను సాధించినటువంటి బీజేపీ ఇవాళ రాష్ట్రంలో చాలా గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటే పెరగట్లేదు. ఎన్నికల ప్రచారం చూసినా కూడా ఎక్కడ కూడా ముఖ్యమైన నాయకులు ప్రచారంలో పాల్గొనలేదు. ఒకవేళ వాళ్ళు పాల్గొంటే బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చేవేమో. నిజంగా బండి సంజయ్ గారు చూడండి, కరీంనగర్లో పాగా వేసి ప్రెస్టీజ్కి సవాల్గా తీసుకొని ఆ కరీంనగర్ యొక్క కార్పొరేషన్ అందుకునేదానికి 99% సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చును. నిజంగా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ మేయర్ అయినట్లయితే తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటి బీజేపీ మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓటు బ్యాంకు గారు చూసినట్లయితే అధికార పార్టీకి 41% ఓట్లు వచ్చినాయి, ఆ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కు 32% వచ్చినాయి, తర్వాత 14% తోటి బీజేపీ ఉన్నది. ఇతరులు ఇండిపెండెంట్లు తమ సత్తాను చాలా చాటారు. ఈ ఎన్నికలు నిజంగా పరిశీలించినట్లయితే రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా తమ లోపాలేంది, తమ ప్లస్ ఏంది, తమ మైనస్ ఏందో తెలిసిపోతుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్కి నిజంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేవిగా అనుకోవడం కంటే కాంగ్రెస్ పాలనకు వాళ్ళు ముందుకెళ్ళడానికి వాళ్ళకి ఎన్నికలు బలమే అని చెప్పవచ్చును. కాంగ్రెస్ యొక్క పాలనకు ప్రతిబింబం అని నేను చెప్పలేను, కానీ కాంగ్రెస్ పాలనకు ఇక చూడు మున్సిపల్ ఎన్నికల్లో మేము ఇంత సత్తా చాటాము అని చెప్పి ఇంకా ముందుకెళ్ళడానికి ఇది నిజంగా ఒక బూస్టింగ్ లాంటిది. మొన్న జరిగిన గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఓటింగ్ అనేది ఏదైతే ఉందో అవి గుర్తులు పార్టీ గుర్తులు కావు, కానీ మున్సిపల్ గుర్తుల కాడికి వచ్చేసరికి పార్టీ గుర్తుకి పార్టీ కార్యకర్త వేసినటువంటి ఓటింగ్. కాబట్టి తమ బలం చెప్పుకోవడానికి మున్సిపల్ ఓటింగ్ ఏవైతే ఉన్నాయో ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అని చెప్పవచ్చును. నిజంగా ప్రజల్లోకి కాంగ్రెస్ ఏం తీసుకెళ్ళింది, ఈ ఎన్నికల్లో వాళ్ళు ఏం చెప్పారు కనుక మనం చూసినట్లయితే పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. నిజంగా ఆలోచిస్తే రాష్ట్రమంతా సన్నబియ్యం పేదలకు అందుతున్నాయి. అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు. అది చూస్తే నిజమే ఉచిత ప్రయాణం ఏర్పడింది, మహిళలు కూడా ఆ విషయంలో సంతృప్తికరంగానే ఉంది. అదేవిధంగా పేదింటోడికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఏదైతే ఉందో అది కూడా అందుతుంది. ఇది సంపూర్ణంగా అందుతున్నటువంటి 6 గ్యారెంటీల్లో ఇవి కూడా ఒకటి. అదేవిధంగా వీళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము తమకు ఇచ్చిన హామీలను ఎంత మేరకు నెరవేరుస్తుంది, ఈ అభివృద్ధి కూడా వీళ్ళకే ఇస్తే తమ మున్సిపాలిటీలు తమ పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో అధికార పార్టీకి వాళ్ళు అధికారం అప్పచెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ కూడా తమ ప్రజా సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. మేము ఇది చేసినాం, ఇది చేస్తున్నాం అని.
కానీ రైతు బంధు ఏదైతే ఉందో ప్రజలకు అందడం లేదు కాబట్టి అలాంటి విధానాలను ఎండగట్టి బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. ఈ విషయంలో ప్రజా వ్యతిరేకతను కూడగట్టడంలో బీఆర్ఎస్ విఫలమైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను, కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఉన్నటువంటి అసంతృప్తులను ప్రజల్లో చైతన్యం చేయలేకపోయింది బీజేపీ. ఇలానే ఉంటే బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు, కానీ అది నమ్మడానికి అవకాశం లేదు. కాబట్టి పురపాలక సంఘాల ఎన్నికలు ఏవైతున్నాయో ఈ ఎన్నికలను విశ్లేషించినట్లయితే కాంగ్రెస్కు చాలా మేలు చేకూర్చేగా, కాంగ్రెస్కు బలం కలిగేలా ఉన్నవి. అదేవిధంగా టీఆర్ఎస్కి ఏదైతే ఉన్నదో నిజానికి కాస్త వాటికి దెబ్బ కొట్టినట్టుగానే ఉన్నవి. టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్షము ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో చైతన్యం కావాలి. నిజంగా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ఎలాంటి ధర్నాలు ఇలాంటి చేయడం లేదు. కాబట్టి టీఆర్ఎస్ తమ భవిష్యత్తును ఇంకాస్త మార్చుకుంటే చాలా బాగుంటుంది అనేది ఆలోచించాల్సినటువంటి 7 కార్పొరేషన్ల ఎన్నికలను కనుక కొంచెం మనం లోతుగా వెళ్ళి పరిశీలించినట్లయితే మనకి ఏ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయంటే మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం ఈ కార్పొరేషన్లకు ఎలక్షన్ జరిగినాయి. ఇందులో మహబూబ్ నగర్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీని సాధించగలిగింది. నల్లగొండను చూసినట్లయితే నల్లగొండ కూడా కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీని సాధించింది. నిజంగా నల్లగొండను కనుక అనాదిగా చూసినట్లయితే కాంగ్రెస్కు మంచి అడ్డాగా పేరుంది, కాంగ్రెస్ కంచుకోటగా పేరుంది. కాబట్టి అక్కడ ఎక్కడ కూడా డోకపోలేదు. అదేవిధంగా మనం మంచిర్యాల, రామగుండం చూసినట్లయితే అక్కడ కూడా స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇక్కడ ఒక విషయం మనం చూడాలి, ఉత్తర తెలంగాణలో నిజానికి కాంగ్రెస్ పెద్దగా ఆధిపత్యం ఉండదు. ఉత్తర తెలంగాణలో స్పష్టమైన ఆధిపత్యంలో ఉండేది టీఆర్ఎస్, కానీ ఇక్కడ టీఆర్ఎస్ చాలా చావు దెబ్బ తగ్గింది. తర్వాత నిజామాబాద్ వచ్చేసరికి ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ జరిగింది. వీటితో పాటు ఎంఐఎం కూడా కొన్ని సీట్లను గెలవగలిగింది. ఆ సీట్లే ఈరోజు కాంగ్రెస్కు అవి అనుబంధంగా ఉపయోగపడి ఒక మద్దతుగా ఏర్పడి రేపొద్దున అక్కడ ఒక కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళేటువంటి అవకాశం నిజామాబాద్ కార్పొరేషన్ ఉంది. బీజేపీ వచ్చేసరికి ఇక్కడ కరీంనగర్లో స్పష్టమైన మెజార్టీకి దగ్గరలో ఉన్నది, కానీ దాన్ని కూడా అటు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కాకుండా బీజేపీకే కరీంనగర్ మాదే పీఠం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా చూసినట్లయితే నిజంగా కాంగ్రెస్ కార్పొరేషన్లను కైవసం చేసుకోవడంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిందని చెప్పవచ్చును. ఇక కొత్తగూడెం కాడికి వెళ్ళేసరికి అక్కడ కమ్యూనిస్టులు తమ సత్తా చాటారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న కామ్రేడ్స్ ఈరోజు మేమున్నామని చెప్పి మరొకసారి చూపించారు. నిజంగా పూర్తిస్థాయి మెజార్టీ కాకుండా అధికారానికి దగ్గరలో ఉన్నారు వాళ్ళు. అందుకే కేటీఆర్ గారు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, సిపిఐకి మేము మద్దతు ఇస్తున్నాం తీసుకోండి అని చెప్పి. మరి ఈ విషయంలో మనం పరిశీలించినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ ఎవరితో పయనం చేసింది? కాంగ్రెస్తో పయనం చేసింది. కాబట్టి కాంగ్రెస్ మద్దతు తీసుకుంటుందా లేకంటే బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటుందా? ఈ విషయంలో సిపిఐ ఆచితూచి అడుగులేస్తున్నది. నిజానికి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిపిఐ మధ్యలో ఒక మంచి ఒప్పందమే ఉండే, కానీ వారిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల ఎవరు వారు ఇండివిజువల్గా పోటీ చేయడం జరిగింది. ఈసారి వాళ్ళు నిజానికి తమ ఓటు బ్యాంకును పెంచుకొని వాళ్ళు 20 వార్డులలో సత్తా చాటారు, ఏది కార్పొరేషన్ కొత్తగూడెంలో. కాబట్టి ఈరోజు వాళ్ళు క్రియాశీలకంగా మారిపోవడం జరిగింది. ఇలా ఇది చూస్తే ఇక మున్సిపల్ ఎలక్షన్ల కాడికి వచ్చేసరికి 66 మున్సిపాలిటీల్లో స్పష్టమైనటువంటి మెజార్టీని కాంగ్రెస్ సాధించడం జరిగింది. బీఆర్ఎస్ కాడికి వచ్చేసరికి 13 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీని సాధించడం జరిగింది. ఈ 13 కూడా మనం పరిశీలించినట్లయితే ఈ హైదరాబాద్ నగరానికి దరిదాపుల్లో చుట్టుపక్కల ఉన్న అయితే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలోనే టీఆర్ఎస్ తమ యొక్క పాగాన్ని చాటడం జరిగింది. ఉదాహరణకు పటాన్చెరు అవతల ఉన్నటువంటి ఇంద్రేశమే కానివ్వండి, ఇస్నాపూరే కానివ్వండి, తర్వాత గుమ్మడిదల్ని కానివ్వండి, ఈ ఏరియాల్లో తమ సత్తాను చాటం జరిగింది. మేడ్చల్లే కానివ్వండి, ఎల్లంపేటే కానివ్వండి, మేడ్చల్ అవతల ఉన్నటువంటి ఎల్లంపేట, షామీర్పేట, ఈ ఏరియాలో బీఆర్ఎస్ సత్తా చాటింది. నిజానికి ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నది. దక్షిణ తెలంగాణలో అసలు లేకుండానే పోతుంది బీఆర్ఎస్. ఇలా ఈ పరిస్థితులను కనుక చూసినట్లయితే బీఆర్ఎస్
కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేకతను కూడగట్టలేకపోతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క మైనస్ను చెప్పుకుంటూ కాంగ్రెస్ తమ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తమ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బలంగా ఒక శక్తిగా ఎదగడం జరుగుతుంది. నిజానికి గత మున్సిపల్ ఎలక్షన్లో చూస్తే 4 అంటే 4 మున్సిపాలిటీలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్, చావు దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తుంది. చూడండి, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జాడా లేకుండా చేసి విజయం సాధించింది. అదేవిధంగా ఉప ఎన్నికల్లో వచ్చినట్లయితే కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ సత్తా చాటింది, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇలా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకమైన అడుగులేస్తుందని మనం అబ్జర్వ్ చేయవచ్చు. రేవంత్ రెడ్డి తన అధికారాన్ని బలమైన శక్తిగా తానే 10 ఏళ్ళు నుంటా, నేనే రాజు నేనే మంత్రి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వగలిగే స్థాయికి వెళ్ళి మొన్నటి వరకు కాంగ్రెస్లో లుకలుకలు ఉన్నాయని చెప్పి గుసగుసలు వినిపించి ఆ లుకలుకలు ఉన్నాయా లేవా కంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని క్రియేట్ చేసుకుంటుండు రేవంత్ రెడ్డి. నిజానికి టీఆర్ఎస్లో చూస్తే కుటుంబ తగాదాలతోటి పార్టీ కూడా నిజానికి దెబ్బతింటుంది. గ్రామీణ స్థాయిలో నిజంగా టీఆర్ఎస్ లేదా అంటే ఉంది, కానీ అధినాయకత్వం ముందుకు బలంగా వెళ్ళలేకపోవడం వల్ల టీఆర్ఎస్ గ్రామీణ స్థాయిలో స్తబ్దుగా ఉండడం జరిగింది. ఓటు కాడికి వచ్చేసరికి అక్కడ ఉన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం అధికారం వైపు ఆశగా ఎదురు చూస్తుంది. ఇలా ఈ మున్సిపల్ ఎలక్షన్ కనుక మనం పరిశీలించినట్లే ఇక బీజేపీ ప్రజల ఓటు బ్యాంకును పొందడంలో నాయకులు ముందుండలేకపోతున్నారు. నిజానికి బీజేపీ పట్ల ప్రజలకు కాస్త డైవర్షన్ జరిగింది, కానీ ఆ డైవర్షన్కు నాయకులు సరైన మద్దతు ఇవ్వకపోవడం వల్ల పార్టీ పెరగలేకపోతుంది. నిజంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ కంటే బీజేపీ కూడా ప్రమాదం అని భావిస్తున్నారు, కానీ బీజేపీ ఆ విధమైన శక్తిగా ఎదగలేకపోతుంది. దానికి కారణం బీజేపీ కూడా తమ పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాల్సినటువంటి అవసరం. ఏది ఏమైనా ఈ మున్సిపల్ ఫలితాలను కనుక చూసినట్లయితే ఈ విషయంలో హీరోగా మిగిలిందని రేవంత్ రెడ్డి గారిని చెప్పవచ్చు. ఎందుకంటే తన బలాన్ని పెంచుకుంటూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ తాను ప్రజలకు ఏం చేస్తుందని చెప్పడానికి ఎన్నికల రెఫరెండం అని భావించే కాడికి వెళ్ళిండు. నిజానికి టీఆర్ఎస్ కూడా ఎన్నికల రెఫరెండం అన్నది, కానీ ఫలితాల కాడికి వచ్చేసరికి ఎన్నికల రెఫరెండం కాదంటుంది. కారణం చావు దెబ్బ తగిలింది టీఆర్ఎస్ ఇంకా 2.5 ఏళ్లలో తమ సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని బలంగా తయారు చేసుకొని అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజా వ్యతిరేక విధానాలపైన ఒక ధర్నాలు నిరసనలు అలాంటివి చేస్తే బీజేపీ రేపొద్దున బీఆర్ఎస్ రేపొద్దున ఒక బలమైన శక్తిగా మళ్ళీ ఎదగడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి అవకాశం ఇవ్వను అని చెప్పి రేవంత్ రెడ్డి అంటారు. చూద్దాం రాష్ట్రంలో ఎలాంటి మార్పులు ఇంకా సంభవిస్తాయో. ఈ ఎన్నికల్లో చాలా చూసినట్లయితే నిజానికి అత్త కోడల పైన గెలిచింది, తోడుకోడలు పైన అక్క గెలిచింది, భార్యాభర్తలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓ ట్రాన్స్జెండర్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, జనసేన నుండి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో చాలా విచిత్రాలు కూడా జరిగినాయి నిజానికి. కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అన్ని విషయాలను ఇంకా ముందు మీ ముందుకు తీసుకొస్తాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.